నమస్తే, నేను మీ అశోక్ గౌడ్ మాట్లాడుతున్నాను. రేపు మే 13వ తారీఖు నాడు మనకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజల ముందుకు ఒక విషయం తీసుకురాదలుచుకున్నాను. ప్రతి ఒక్కరూ మీ పార్టీ మాకు ఏం ఫ్రీగిస్తుందని చెప్పి ఓటర్లు ప్రజలందరూ అడగడం జరుగుతూ ఉన్నది. ఫ్రీగిస్తున్నారంటే ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇంట్లోకి వెళ్ళివ్వదు. ప్రజల సొమ్ములు ప్రజల ఆస్తులు అమ్మిస్తారు. ఎందుకంటే ఒకరోజు మనమే బాధపడాలి. తిన్నవాడే కక్కాలి, తాగినవాడే కట్టాలి, తాళ్ళ పన్ను అన్నట్టుగా తీసుకున్నవాడే కట్టాలి. ఈ యొక్క అప్పులు అనేసి ఉంటుంది. ఇప్పటికే మన రాష్ట్రం 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్నది. ఇంకా ఉచితం బస్సు ఉచితం, గ్యాస్ ఉచితం, కరెంటు ఉచితం అంటే మన జీవితాలు చాలా ఆగమాగం అయిపోయి మనమే చివరికి నష్టపోతాం. దయచేసి ఉచితాలు కావాలనుకునే వాళ్ళు మీకు ఆరోగ్యం ఉచితం ఇవ్వమనండి, విద్య ఉచితం ఇవ్వమనండి. ఈ 2 ఉచితం ఇస్తే చాలు, దేశం ఎక్కడికో పోతుంది, అందరూ బాగుపడతారు. మీరు ఒక విషయం ఆలోచించండి ప్రజలారా. ఇప్పటికైనా ఉచితాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా లాభమా, లేకుంటే రాష్ట్ర ప్రజలకు ఏమైనా లాభమా? ఈ లాభ నష్టాలు బేరోజు చేసుకొని మీరు నిర్ణయం తీసుకోవాల్సిందో కోరుచున్నాం. ఉచితం ఇస్తున్నారంటే కేవలం మన పార్టీ రూలింగ్కి రావడం కోసమే ఉచితాలు అంటారు. ఆ తర్వాత నష్టపోయేది 100% ప్రజలే. తిన్నవాడే కక్కాలనే సామెత ఎలా ఉన్నదో అలా ఉంటుంది. రేపు అన్నిటిపైన రేట్లు పెరిగి భారం పెరిగి బతుకు జీవుడు అని చెప్పేసి మళ్ళా లబోదిబమని మొత్తుకునేది మనమే. మధ్యతరగతి పేదవాళ్ళు చాలా నష్టపోతారు ఈ ఉచితాల వల్ల. చిన్న ఉచితాలు మనకెందుకు? నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే మన పిల్లలకు విద్య ఉచితంగా ఇవ్వమనండి. కార్పొరేట్ స్కూల్లో మన పెద్దవాళ్ళకు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఏదైనా రోగం వస్తే 100కి 100% మనకు కార్పొరేట్ వ్యవస్థలో ఫ్రీగా వైద్యం చేసే సౌకర్యం కల్పించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది మా డిమాండ్ కాదు, విజ్ఞప్తి మాత్రమే. ఇట్లు మీ వారధి టీవీ కొత్త అశోక్ గౌడ్.